హాయ్ అండి. తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ ని ఎంత ఆదరిస్తారనేది నా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్న మనకి బిగ్ బాస్ తిరిగి ఏమిస్తుందంటే మనకు కూడా ఒక మంచి ఛాన్స్ అయితే ఇస్తుందన్నమాట. సో నేను మీరు మనలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం వచ్చే బీబీ సీజన్ 9 లో ఒక మణికంఠని చూస్తామో, ఇంకో పల్లవి ప్రశాంత్ ని చూస్తామో చూడాల్సి ఉంది. బికాస్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది కదా, వాళ్ళు వీడియో అప్ చేసి అప్లోడ్ చేస్తారు కాబట్టి ఎవరు ఎలా ఉంటారు, ఎవరి మైండ్ సెట్ ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి సో ఎవరైనా వచ్చే అవకాశం ఉంది. బికాస్ ఇప్పుడు ఇక్కడ ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు బిగ్ బాస్ వాళ్ళు చెప్పండి? ఒక సింపతి ఉండాలి, లేకుంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళనైనా సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఈ సింపతి ఏదైతే ఉందో అది ఎక్కువగా కావాలన్నమాట బిగ్ బాస్ కి. సో ఇలాంటి లైఫ్ లో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరి లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లం ఉందో ఎవరూ చెప్పలేము అనమాట. కాబట్టి ఎలాంటి టైప్ ఆఫ్ కంటెస్టెంట్స్ అయినా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. లైక్ మణికంఠనే ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. అలాంటి లైఫ్ స్టోరీస్ ఏమైనా ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే www.bb9geostar.com లో మీరు రిజిస్టర్ అవ్వండి. సో రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మీకు మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ప్రాపర్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేయండి. ఓకే, నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ అన్నమాట. మీరు ప్రాపర్ మెయిల్ అనేది ఇవ్వాలి అక్కడ. ఇప్పుడు మీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ తోనే మీరు మీ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు మీ నేమ్ ఒకటి, మీ మెయిల్ ఐడి ఇంకోటి ఉండేలాగా చూసుకోకండి. మీ నేమ్ తోనే మీ మెయిల్ ఐడి ఉండేలాగా చూసుకొని ఆ మెయిల్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీరు 3 minutes వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంటది. ఇక్కడ 50 MB తో మనం వీడియో అప్లోడ్ చేయమని చెప్పేసి బీబీ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ వీడియో కూడా చాలా మంది ఏదో సార్ ప్లీజ్ సార్ నన్ను బిగ్ బాస్ లో తీసుకొని నాకు ఒకసారి బిగ్ బాస్ లో ఛాన్స్ ఏంటి, నేనేంటో నిరూపించుకుంటా, ఇలా ఎవరో చెప్పకండి. సో అక్కడ 3 minutes అనేది చాలా టైం అన్నమాట. 3 minutes లో ఒక 1 minute మన గురించి చెప్పుకోవచ్చు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ మీలో ఏదైనా టాలెంట్ ఉంటే చూపించండి అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. సో మీకు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని చూపిస్తూ 3 minutes వీడియో మీరు రికార్డ్ చేయండి. అక్కడ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ మనం చెప్పే వేలో మన పర్సనాలిటీ ఏంటి, మన బిహేవియర్ ఏంటి అనేది క్లియర్ గా వాళ్ళకు కనిపించాలి. ఏదో వీడియో రికార్డ్ చేసామా పెట్టేశామా అని కాదు. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఎన్నో లక్షల్లో వాళ్ళకి వీడియోస్ వెళ్తాయి. సో అందులో నుంచి మన వీడియో వాళ్ళు సెలెక్ట్ చేయాలి అంటే మన వీడియో ఏ రేంజ్ లో ఉండాలి చెప్పండి? అలా మీరు మీ వీడియోని షూట్ చేసుకోవాల్సి ఉంటది. సో ఇది లెవెల్ 1 అనమాట. సో మొత్తంగా లెవెల్ 5 మొత్తం 5 లెవెల్స్ అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియో చేసి నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జస్ట్ మీరు ఎలా ఎంటర్ అవ్వాలి వీడియో అప్లోడ్ చేసే వరకు అనేది చెప్పాను. వీడియో మాత్రం మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండేలాగా, అంటే మీరేంటి అనేది, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఇదంతా నీట్ గా మీరు వీడియోలో రికార్డ్ అయ్యేలాగా చూసుకోండి. హై క్వాలిటీ ఉండేలాగా వీడియో చూసుకోండి. ఓకేనా? సో ఇలా మీరు ప్రాసెస్ అవ్వండి. ఇంకోటి మెయిన్ థింగ్, మీరు 18+ ఉండాలన్నమాట. June 28th కి మీరు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళైతేనే ఈ ప్రాసెస్ కి మీరు అర్హులు. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు మనకి వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం ఉంది అంటే June 28th మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ July 8th వరకు, July 8 వరకు మనం వీడియోస్ అప్లోడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు కూడా వీడియో ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. బీ పాజిటివ్. ఒక వీడియోనే కదా అప్లోడ్ చేయండి, అప్లోడ్ చేస్తే జీవితమే మారిపోతుంది. ఛాన్స్ వస్తాయి, లేకుంటే ఒక వీడియో నష్టం అవుతుంది, అంతకుమించి ఏం కాదు కదా. సో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.